తమిళనాడు దివంగత సీఎం నటి జయలలిత అటు రాజకీయాలలోనూ ఇటు సినిమాలలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న కేసులో ఆమె దోషిగా తేలడంతో రాజకీయాల విమర్శలు, అనేక కేసులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2016లో ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి రాష్ట్రంలో చర్చకు వచ్చింది. తాజాగా బెంగళూరు సిబిఐ కోర్టు జయలలితకు ఆస్తులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. జయలలిత లెక్కకు మించిన ఆస్తులు కూడబట్టిన కేసులో దోషిగా ఉన్నారు. కానీ 2016లో ఆమె మరణించిన తరువాత కేసు విచారణ కోర్టు నిలిపివేసింది. అయితే ఆమె ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు సమర్థించింది. జయలలితపై ఉన్న కేసును కొట్టివేసినందున ఆమె ఆస్తులను జప్తు చేయకూడదని జయలలిత మేనకోడలు జై దీప, మేనల్లుడు జై దీపక్ వాదించారు. అయితే ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఇతరులను దోషులుగా నిర్ధారించిందని, అందువల్ల ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఫిబ్రవరి 14, 15వ తేదీలలో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 11,000 పైగా పట్టుచీరలు, 750కి పైగా ఖరీదైన చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జై దీపక్, జై దీప వేసుకున్న అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దశాబ్దం క్రింద తమిళనాడు సర్కార్ స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల వివరాలు 913 కోట్లని పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని తెలుస్తుంది. జయలలిత 1991 నుంచి 96 మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో 1996లో ఆమెపై అక్రమ ఆస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆమె 2 నెలల జైలు శిక్షను ఆమె అనుభవించారు. 1997లో సెషన్స్ కోర్టులో విచారణ మొదలైంది. 2000 సంవత్సరం వరకు జరిగిన విచారణలో దాదాపు 250 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. అయితే 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కేసు అదే రాష్ట్రంలో విచారణ జరిపితే కేసు పక్కదోవ పడుతుందని డిఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసును 2003లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.